ఏపీఎంసెట్ 2025 సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేవి చాలామందికి రాలేదు. అవి ఎందుకు రాలేదు ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను. అలాంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటే ప్రతి ఒక్కరు కూడా వీటిలో జాయిన్ అయిపోయి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాడు. అప్పుడే మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాంక్ కార్డ్స్ అనేవి ఎందుకు రాలేదు ఏంటనేది మనమైతే ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. మీకైతే క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి అందరికి కూడా కొంతమందికి ఇలా అయితే వచ్చాయన్నమాట. నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్క్స్ అనేవి ఇచ్చారు. మ్యాథ్స్లో 24, ఫిజిక్స్లో 10, కెమిస్ట్రీలో 13, టోటల్గా 48 అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మరి స్టేటస్ అనేది క్వాలిఫైడ్ ఇన్ ఏపీఎంసెట్ 2025 అయితే ఇవ్వడం జరిగింది. కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ 10+2 ఇస్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడైతే డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఇలా ఎందుకు వచ్చిందంటే మీకు వచ్చిన 10+2 మార్క్స్ అనేవి ఏపీ బోర్డు వాళ్ళ దగ్గర అయితే లేవు అనమాట. అవి ఎందుకు లేవంటే ముందు అదర్ స్టేట్ వాళ్ళు లేదంటే సిబిఎస్ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేశారు కాబట్టి వీళ్ళకి నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. 5th లోపల ఎవరైతే డిక్లరేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళందరూ సబ్మిట్ చేయండి అని ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఒకళ్ళు కూడా లెక్క చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఉన్నారు. ఇప్పుడు తెలుస్తుంది కదా ఏం జరిగింది, ఏమవుతుంది అనేది. ఇలానే ఉంటుంది. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వండి. తెలియకపోతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి గైడెన్స్ తీసుకోండి అని చెప్తా ఉన్నాను. అంతేగాని నెక్స్ట్ కూడా ఈ యొక్క మిస్టేక్స్ అని ఇలానే రిపీట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, రేపు మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా ఇలానే ఒక మిస్టేక్ చాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్ మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఏదో ఇచ్చారని కాదు, తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఏదైనా లైఫ్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అది కరెక్ట్ చేసుకుంటే సరే ఉంటుంది, లేదనుకుంటే మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచైనా ఇది కరెక్ట్ టైంలో మీరైతే మంచి గైడెన్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి చూడండి, మరి వీళ్ళ మార్క్స్ అనేవి ఎందుకు లేవంటే వీళ్ళు వచ్చేసి సప్లీ వల్లనే అయ్యి ఉండాలి. ఎందుకంటే సప్లీ వాళ్ళకి రిజల్ట్స్ 1-2 డేస్ బ్యాకే వచ్చాయి కాబట్టి ఈ యొక్క మార్క్స్ అనేవి ఇంకా యాడ్ చేయలేదు వీళ్ళు. ఎందుకంటే 1-2 సబ్జెక్ట్స్ మీరు 1A 1B లేదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదంటే 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా వీటిలో ఏదో ఒకటి సప్లై రాసి ఉంటారు. ఈ యొక్క మార్క్స్ అనేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇవన్నీ ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ టైం డిక్లరేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క డిక్లరేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఈ యొక్క డిక్లరేషన్ ఎవరైతే సబ్మిట్ చేయాలో సబ్మిట్ చేయక్కర్లేదో మీకు అయితే అక్కడ డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట. అదర్ స్టేట్స్ వాళ్ళు లేదంటే సిబిఎస్ఈ వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరైతే డిక్లరేషన్ సబ్మిట్ చేయాలా అవసరం లేదని చెప్పేసి మీకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే సబ్మిట్ చేయలేదో ప్రతి ఒక్కరు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ రిలీజ్ చేస్తారు డిక్లరేషన్ ఫామ్ అనేది. ఆ టైంలో మీరు కనుక సబ్మిట్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసి మళ్ళీ ర్యాంక్ కార్డ్స్ అనేవి ఇస్తారనమాట. ఇలా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేలోపు ఇలా డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేస్తారు. అవన్నీ ఎవరు చెప్పరు కాబట్టి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నేను చెప్తాను. లేదనుకుంటే మీకు మీరే ప్రతిరోజు కూడా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవాలి. ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో ప్రతి ఒక్కరు కూడా కొంచెం అలర్ట్గా ఉండి చెక్ చేసుకొని ఒక ర్యాంక్ కార్డ్ వచ్చి అందరూ కూడా వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టేటస్లో మీకు చూడండి, ఇక్కడ క్వాలిఫై అని ఉంటే మీకు ర్యాంక్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్వాలిఫై అని ఉంటే మీకు ర్యాంక్స్ అయితే రావన్నమాట. ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.